మనకి నచ్చిన వాళ్ళని వాళ్ళకి నచ్చిన ఫుడ్ మన చేత్తో చేసిస్తే మనకెంత హ్యాపీగా ఉంటుంది. దీంతో మీరు అగ్రీ అవుతారా? అగ్రీ అయితే కామెంట్ చేసేసేయండి. నేనైతే అదే ఫిక్స్ అవుతాను. ఎందుకంటే ఫుడ్కి మించిన ఇంకా ఏది ఉండదు అని అయితే అనిపిస్తుంది. వాళ్ళకి నచ్చిన ఫుడ్ మనం కడుపు నిండా చేసి పెట్టామనుకోండి, భలే ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఇంతకీ ఏం చేసావు, ఎవరి కోసం చేసావు అంటావా? చెప్తాను. దానికన్నా ముందు మీరు చేయాల్సిందేంటి తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకో బాసు. ప్రతి వీడియోలో నేను అడగడం, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోవడం. వ్యూస్ లైక్స్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే రావట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇది వచ్చేసి సండే చేశాను అనమాట. సో ఆ రోజు తమ్ముడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. నాకులాగే అచ్చం వాడికి కూడా పన్నీర్ కర్రీ అంటే పిచ్చ ఇష్టం అనమాట. సో అందుకే పన్నీర్ కాజు కర్రీ చేశాను. అండ్ అలాగే దానిలోకి జీరా రైస్ కూడా చేశాను అనమాట. సో ఈ రెండింటి కాంబినేషన్ అయితే నిజంగా చెప్తున్నాను నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా ఉల్లిపాయ నిమ్మకాయ లేకుండా నేనైతే అస్సలు తినలేను. సరే అయితే ఈ వీడియోకి అయితే ఇంతే. మీరైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్